హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం విధాత పార్ట్ 16లోకి వచ్చేసాము. పార్ట్ 15 వరకు ఏం జరిగింది? తేజేశ్వరరావు ఇక రవిచంద్రని అత్యాచారాలు చేయటం కానీ, వ్యక్తిగత దాడులు చేసి కానీ రవిచంద్రని ఏమీ చేయలేము, మనం ఎంత ప్రయత్నం చేస్తే అతనికి మరింత ఆదరణ గుర్తింపు లభిస్తుంది అని, ఇక అతన్ని ఓడించాలి అంటే ఏం చేయాలి అంటే అతని వృత్తిలోనే సాంకేతిక పరంగా అతన్ని దెబ్బతీయాలని ఎదురు చూడసాగాడు. తేజేశ్వరరావు ఆరోగ్య కార్డుల పథకం అంతరించిపోయింది. రవిచంద్ర కృషి వలన ఆ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య నిపుణుల బృందాన్ని పంపింది. ఎందరో యువకులు రవిచంద్ర పథకాలకు ప్రభావితులై ఆరోగ్యము, వాతావరణం, పరిశుభ్రత గురించి విస్తృత ప్రచారం చేయడంతో ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆరోగ్యంతో కళకళలాడసాగాయి. అక్కడ వారందరికీ రవిచంద్ర ఆరాధ్య దైవం అయ్యాడు. రవిచంద్ర గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య పరిరక్షణ కోసం పడుతున్న శ్రమను చూసి గ్రామాల్లో పెద్ద రైతులే కాకుండా పట్టణాల్లో ఉండే డాక్టర్లు, లాయర్లు, ఇండస్ట్రియలిస్టులు ఎందరో అతని ఆరోగ్య సదనానికి ఆర్థిక, నైతిక సహాయం చేశారు. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతను కొండబాబు, ఆసుపత్రి మెస్సు నడపడంలోనూ నర్సులు, ఆయాలు తమ పనులు సక్రమంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా లక్ష్మి అజమాయిషీ చేస్తుంది. రవిచంద్రకు పర్సనల్ అసిస్టెంట్స్గా నాయక్, సూర్యులు వ్యవహరిస్తున్నారు. ప్రశాంతి ఆరోగ్య సదనం హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా ప్రతిమ పదవీ బాధ్యతను స్వీకరించింది. ఆమె ఆరోగ్య సేవా దళాలను ఏర్పరిచి వెనుకబడిన గ్రామాల్లో వీధులు శుభ్రం చేయటం, టీకాలు వేయటం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతిమకు పార్వతమ్మ, రఘురాములు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆసుపత్రి విస్తరణకు తమ శాయశక్తులా తోడ్పడ్డారు. ఆసుపత్రిలో ఆయా శాఖలకు ఇన్ఛార్జీలు ఉండటంతో రవిచంద్ర తన దృష్టిని వైద్య పరిశోధన మీదకి మళ్లించాడు. తన మనసులో ఏనాటి నుంచో ఉన్న గుండె జబ్బుల మీద పరిశోధన చెయ్యాలి అనే తపనను ఆచరణలో పెట్టాడు. ఆసుపత్రి ఆవరణలోనే ఒక కుటీరంలో తన పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ప్రశాంతి ఆరోగ్య సదనం పూర్తి ఆశ్రమ పద్ధతిలో నడిచేలా చర్యలు తీసుకున్నాడు రవిచంద్ర. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, మిగిలిన స్టాఫ్ గ్రామస్తుల శ్రమదానంతో నిర్మించిన ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా ఆసుపత్రి ఆవరణలోనే. పెళ్లి కాని స్టాఫ్కి ఆసుపత్రిలోనే మెస్ ఉంది. రవిచంద్ర తల్లి ప్రశాంతి నిలువెత్తు తైలవర్ణ చిత్రం కింద ఒక పెద్ద బాక్స్ని ఉంచారు. ఎవరి దగ్గర వైద్యానికి డబ్బు డిమాండ్ చేయడం ఉండదు. పేషెంట్లు తమకు తోచినంత విరాళం ఆ డబ్బాలో వేస్తున్నారు. ఈ విరాళ పెట్టెను నెలకోసారి తెరిచి అందులో ఉన్న సొమ్ముని 10% రిజర్వ్ ఫండ్గా ఉంచి మిగతాది డాక్టర్లకి, స్టాఫ్కి జీతాలుగా ఇస్తున్నారు. డబ్బుకి సంబంధించిన విషయాలన్నీ చూసుకోవడానికి డాక్టర్లతోనూ స్టాఫ్తోనూ ఫైనాన్షియల్ కమిటీని ఏర్పరిచారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫీజులు లేకపోయినా, బలవంతం చేయకపోయినా ఊహించని విధంగా పెద్ద మొత్తాలు ఈ డబ్బాల్లో జమ అవటం ప్రారంభించాయి. ఇది రవిచంద్ర మీద, అతని ఆరోగ్య సదనం మీద ప్రజలకు ఏర్పడిన అవ్యాజానురాగ ఫలితమే. రవిచంద్ర కృషిని తెలుసుకొని జాతీయ ఆరోగ్య సంస్థ కూడా తాము ఈ ఆరోగ్య సదనాన్ని సందర్శించాలని అనుకుంటున్నట్లు, ఈ విధానాలు బాగుంటే దేశవ్యాప్తంగా సేవా దృక్పథం గల డాక్టర్లను ఈ విధమైన కార్యక్రమాలకు ప్రోత్సహించాలని నిర్ణయించారు. కాలచక్రం తిరుగుతుంది. ప్రశాంతి ఆరోగ్య సదనం ముందు టాక్సీ దిగి చేతిలో సూట్ కేసుతో చకచకా నడుస్తూ రిసెప్షనిస్టు లోనికి ప్రవేశించిన ఓ యువతిని చూసి, ఎవరు కావాలి మేడం అని అడిగాడు. మిస్టర్ చంద్ర అందా యువతి. సారీ మేడం, అటువంటి పేరు గల వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పాడు. లేకపోవటం ఏంటి? ఇది డాక్టర్ రవిచంద్ర గారి ఆరోగ్య సదనం కాదు
అడిగిందా యువతి. రవిచంద్ర పేరు వినిపిస్తూనే చటుక్కన లేచి నిల్చున్నాడు రిసెప్షనిస్టు. ఓ, మా చైర్మన్ గారా, అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగాడు. అపాయింట్మెంటా? మామూలుగా కలవాలంటే కుదరదా? ఆశ్చర్యంగా అడిగింది ఆమె. కుదరదు మేడం, మీరేదన్నా ట్రీట్మెంట్ కోసం వస్తే ఆ శాఖకు చెందిన డాక్టర్ని చూడొచ్చు. మీ గ్రామంలో ఆరోగ్య కేంద్రం క్యాంపు ఏదైనా పెట్టదలుచుకుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రతిమ గారిని కలవచ్చు. ప్రస్తుతం మా చైర్మన్ గారు ల్యాబ్లో ఉంటారు. ఇప్పుడు ఆయనను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. సాయంత్రం 6 గంటల నుంచి అతిథుల్ని రోగుల్ని కలుస్తారు అని అన్నాడు. ఐసి అని కొండబాబుని కలవడానికి వీలవుతుందా అడిగింది. అలాగే మేడం అని ఒక బాయిని పిలిచి ఆమెనిచ్చి పంపించాడు. శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఆ ఆరోగ్య సదనాన్ని ఆశ్చర్యానందాలతో చూస్తూ బాయి వెంట లోపలికి నడిచిందా యువతి. చాలా కుటీరాలు దాటుకొని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్న కుటీరం దగ్గరకు వెళ్ళారు. అక్కడ సిబ్బందికి చకచకా సూచనలు ఇస్తూ బిజీగా ఉన్న కొండబాబు తలెత్తకుండానే ఎస్, ఏం కావాలి అని అడిగాడు. మీ బాస్ కావాలి అన్న కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఆమె డాక్టర్ రచన. మీరా మేడం, అరే బాగున్నారా అన్నాడు. నవ్వుతూ తలూపింది రచన. రండి, రవిబాబు పరిశోధనలో ఉన్నారు. ఆయన బయటకొచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మిని పరిచయం చేసి సూట్ కేసు ఆమెకిచ్చాడు. అతను పరిచయం చేసిన తీరు చూస్తే రచన రవిబాబుకి చాలా కావలసిన మనిషి అని లక్ష్మికి అర్థమైపోయింది. కొండబాబు రచనను తీసుకొని ల్యాబ్ వైపు నడిచాడు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ కొండబాబు. నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉంది ఈ ఆరోగ్య సదనం. ఇంతకీ డాక్టర్ గారు చేసే పరిశోధన ఏమిటి అని అడిగింది. గుండె జబ్బులకి, అధిక రక్తపోటుకి, వీలైతే క్యాన్సర్కి ప్రాణావసర మందులు కనుక్కోవాలని రవిబాబు గారు అహోరాత్రులు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి పనితో పాటు ఈ బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నారు అన్నాడు కొండబాబు. ఇద్దరు ప్రయోగశాలను చేరుకున్నారు. లేబొరేటరీలోంచి బయటకు వచ్చిన రవిచంద్ర రచనను చూసి షాక్ అయ్యాడు. అరే, ఏమిటి రచన, ఎప్పుడొచ్చావు అని అడిగాడు. రచన సమాధానం చెప్పకుండా అలాగే అతన్ని దీక్షగా చూస్తూ ఉండిపోయింది. రవిచంద్ర మునుపటి కంటే కాస్త సన్నబడ్డాడు. నిరంతరం శ్రమిస్తూ ఉండడం వల్ల అతని ముఖంలో కొంచెం అలసట చోటు చేసుకుంది. కానీ కళ్ళల్లో మాత్రం పూర్వం లేని కొత్త తేజస్ కనపడుతుంది. ఆ క్షణం అతను ఆమె కళ్ళకు ప్రపంచ కల్మషాన్ని కడిగివేయడానికి మళ్ళీ పుట్టిన బుద్ధుడిలా కనిపించాడు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆ జంటకి ఏకాంతం కలిగించే ఉద్దేశంతో కొండబాబు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు, ఇంతకీ ఎన్నాళ్ళుంటావేమిటి అని అడిగాడు నవ్వుతూ. అదేమిటి అని అంది. అవును, ఇన్నాళ్ళు నీ పిలుపు కోసం ఎదురు చూశాను. పరోపకార ధర్మంలో పడి నేను ముసిలిదాన్ని అయ్యే వరకు పిలవేమోనని భయం వేసింది అని అంది. నిష్ఠూరాలకేం కానీ అల్లారు ముద్దుగా పెరుగుతున్న నిన్ను ఈ ఆశ్రమ జీవితంలోకి లాగడం ఎందుకా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. మరి నువ్వు జోక్గా తీసుకోకపోతే ఇక్కడ ఒక హెవీ డైలాగు చెబుతాడు. రాముడు వనవాసం చేస్తే సీత అయోధ్యలో రాజభోగాలు అనుభవించగలదా? విష్ణువు రకరకాల అవతారాలెత్తి భూలోకంలో తిరుగుతుంటే లక్ష్మి వైకుంఠంలో నిశ్చింతంగా ఉండగలదా? ద్రౌపది అని అంటూ చెప్తుంటే స్టాప్, పురాణాలు విప్పకు, సమస్య అర్థమైంది అని అన్నాడు. నో జోక్స్, నన్ను ఇక్కడ ఉండనిస్తావా లేక నీకు పోటీగా మరొక ఆరోగ్య సదనం పెట్టమంటావా అని సీరియస్గా అడిగింది. పెద్దగా నవ్వాడు రవిచంద్ర. అంటే గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేశావా అని అడిగాడు. ఆహా, నిక్షేపంగా భవబంధాలన్నీ తెంచుకొని వచ్చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళమంటే అనాథనవుతాను అని అంది. ఆ భయం నీకు అక్కర్లేదు, చాలా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ గైనకాలజిస్ట్వి అన్నాడు నవ్వుతూ. ఆ రోజంతా ఆరోగ్య సదనంలో ప్రతి వ్యక్తికి ప్రతి శాఖ గురించి క్షుణ్ణంగా చెప్పాడు. ఆ సాయంత్రం ఇద్దరు కలిసి
అలా తోటలోకి వెళ్ళారు. చుట్టూ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు లేత బంగారు కిరణాలను గుప్పిళ్లలో కుమ్మరిస్తున్నాడు. ఆ తోట మీద ఆ బంగారు కిరణాలను చూసి గాలి పరవశంతో నాట్యం చేస్తుంది. ఆ నృత్యహేళను మైమరిచినట్లు చెట్లు తలలూపుతున్నాయి. గాలిగానానికి చెట్లు కొమ్మలు ఆకులు సంగీతపు తంత్రులు మీటుతున్నాయి. చంద్ర, యూ డిడ్ ఇట్. నీ ఆశయం నెరవేరింది అంది రచన. ఇంకా చేయవలసింది చాలా ఉంది రచన అన్నాడు రవిచంద్ర. గుండమామి గుబురు దగ్గర నడుస్తున్న రచన హఠాత్తుగా ఆగి రవిచంద్రకు అభిముఖంగా నిలబడింది. అవును, ప్రజలకు చేయవలసింది చాలా చేశావు, కానీ నాకు చేయాల్సింది చాలా ఉంది అంది వణుకుతున్న కంఠంతో. రవి ఏదో చెప్పబోయేంతలో చటుక్కున 2 చేతులతో అతన్ని చుట్టేసింది రచన. చంద్ర, ఐ కాంట్ వెయిట్. నువ్వు లేకుండా ఒక్క క్షణం బ్రతకడం కూడా దుర్భరంగా ఉంది. ఈ నేల సాక్షిగా, ఈ గున్నమామిడి గుబురు సాక్షిగా ఐ లవ్ యూ, ప్లీజ్ లవ్ మీ, డోంట్ లీవ్ మీ అంది. ఆమె కంటి వెంట కన్నీళ్లు ముత్యాల్లా రాలి ఆమె చెంపల్ని తడిపేస్తున్నాయి. రచన ఆనందాశ్చర్యంగా రవిచంద్ర. చంద్ర, ఇన్ని రోజులు నిన్ను చూడకుండా, నువ్వు లేకుండా ఎలా బ్రతికానో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. క్షణమొక యుగంగా ఎంత నరకయాతన అనుభవించానో నీకు తెలియదు. నీ ఆశయం కోసం, నీ పట్టుదల ఫలించడం కోసం గుండెని రాయి చేసుకోవటానికి ఎంత వేదన అనుభవించానో తెలుసా? ఇక ఒక్క క్షణం ఎక్కడ నువ్వు లేని చోట ఉండలేను. ఇక నా వల్ల కాదు. ఆమె కంఠం గద్గదమైంది. తనువు లతలా కంపిస్తుంది. అతనికేం చెయ్యాలో పాలుపోలేదు. తనని చుట్టేసిన ఆమె చుట్టూ చేతులు వేసి మాటలు కరువై అలా ఉండిపోయాడు. రచన మెల్లగా పలవరించినట్లు అన్నాడు అతను. అంది ఆమె. నేను మాత్రం నువ్వు లేకుండా ఎలా ఉండగలను అని అన్నాడు. ఆ మాటలు అంటున్నది అతనేనా అన్నట్లు సంభ్రమాశ్చర్యాలతో అతన్ని చూసింది. అతని కనుకొలకుల్లో నీళ్లు తిరగటం చూసి తన పాదాలను అతని కాళ్లపై నిలిపి అతని ముఖానికి దగ్గరగా తన మోము చేర్చింది ఆమె. అతను నెమ్మదిగా తల కిందకు వంచాడు. ఆమె తన పెదవులను అతనికి అందించింది. అతని పెదవులు ఆమె పెదవులను అందుకున్నాయి. ఈ అనురాగ సంగమం అపురూప చుంబనం చూసి సూర్యుడు నవ్వుకుంటూ పడమటి కొండల్లోకి దిగిపోయాడు. మలయ మారుత పవనాలు వాళ్ళ శరీరాలను చుట్టుముట్టాయి. క్షణాలు నిమిషాలుగా మారి దొర్లిపోతున్నాయి. విద్యార్థి దశ నుంచే చేరువైన మనసులు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నాయి. ఇన్నేళ్ల తర్వాత వారి ఏకాంతానికి భంగం కలిగించటం ఇష్టం లేక కాబోలు ఆకులు గాలికి అల్లల్లాడడం మానేశాయి. అతని గుండెలు ఆమె పేరునే జపిస్తుంది. ఆమె గుండెలు అతన్ని కలవరిస్తుంది. దూరంగా భోజనాల వేలైనట్లు ఆరోగ్య సదనంలో గంట మ్రోగుతుంది. ఉలిక్కిపడ్డారిద్దరు. ఒకరి కౌగిలిలో నుంచి ఒకరు విడబడటం ఇష్టం లేకున్నా తప్పనిసరి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. ఐ లవ్ యూ రచన, ఐ లవ్ యూ అన్నాడు రవిచంద్ర. రచన తృప్తిగా అతని ఛాతి మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఆమెను అలాగే పొదిమి పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తూ వెనక్కి తిరిగాడు రవిచంద్ర. చంద్ర, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ప్రపంచాన్ని జయించినట్లు ఉంది. నిన్ను పెళ్ళాడి నీ భార్యగా నేను సాధించాలని, నువ్వు నన్ను సినిమాలకి షికార్లకి తిప్పాలని నేను కోరుకోవటం లేదు. నీ చల్లని చూపు, నువ్వు నా దగ్గర, నేను నీ చెంత ఉన్నానన్న ఫీలింగు, మనం చెయ్యి కలిపి పని చేస్తున్నామన్న తృప్తి నాకు చాలు మెల్లగా చెప్తుంది రచన. నువ్వు రావటం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. నేను కొన్ని పరిశోధనలు చేస్తున్నాను. అవి ఫలిస్తే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. పరిశోధనల ఫార్ములా వ్యాపారస్తుల చేతికి వెళితే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అందుకని వాళ్ళకి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ మందులన్నీ ఆరోగ్య సదనం నుంచి లాభం ఆశించకుండా ఉత్పత్తి చేయాలన్న కోరిక నాకుంది. అలా జరగాలంటే పరిశోధనలు త్వరగా పూర్తి కావాలి.
అంతవరకు నువ్వు ఈ ఆరోగ్య సదనం బాధ్యతలు స్వీకరించాలి అన్నాడు రవిచంద్ర. అలాగే అన్నట్లు అతని వైపు చూసింది రచన. వాళ్ళు మెస్ దగ్గరకు వచ్చేసరికి ప్రతిమ ఎదురుపడింది. హలో, ఎక్కడికి వెళ్ళారిద్దరు అని అడిగింది. అలా నడుచుకుంటూ తోటలోకి వెళ్ళాం అంది రచన. చురుగ్గా చూసింది ప్రతిమ రవిచంద్ర వైపు. రవిచంద్ర ఆ చూపుల్ని తప్పించుకుంటూ పదండి భోంచేద్దాం అంటూ హాల్లోకి దారితీశాడు. మరో సర్ప్రైజింగ్ న్యూస్. సాయంత్రం మన ఆసుపత్రిలో చేరడానికి ఈయనొచ్చాడు అని చెప్పింది ప్రతిమ. అతను డాక్టర్ హరినాథ్. హరే, మీరు కూడానా అన్నాడు రవిచంద్ర ఆశ్చర్యంగా. అవును సార్, మీరంతా లేకపోతే ఒక్కడనే ఉండలేక అన్నాడు హరినాథ్ అర్థవంతంగా రచన వైపు చూస్తూ. దట్స్ ఆల్ రైట్ హరి, వెల్కమ్ అన్నాడు రవిచంద్ర అతని చూపుల్ని గమనించకుండా. మిస్ ప్రతిమ, ఇక నుంచి ఆసుపత్రిలో నేను చేసే పనులన్నీ రచన చేస్తుంది. ఆమెకన్నీ వివరించు అన్నాడు రవిచంద్ర. చేయడానికి పనులేమున్నాయి రవిబాబు? ఆమె గైనిక్ గార్డుని చూసుకొని గర్భిణీ స్త్రీల కోసం మనం నిర్వహించే క్యాంపులకు క్లాసులకు అటెండ్ అయితే చాలు అంది ప్రతిమ తేలిగ్గా నవ్వేస్తూ. ఆమె కంఠంలో ప్రతిధ్వనించిన కరుకుదనం రచన దృష్టిని దాటిపోలేదు. అయినా నేను కొత్తదాన్ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆజ్ఞలకు లోబడే పనిచేస్తాను అంది రచన నవ్వుతూ. మరో 1 నెల రోజులు గడిచాయి. ఈ 1 నెల రోజుల్లోనూ ఆరోగ్య సదనంలో అన్ని విషయాల్లోనూ ఆకలింపు చేసుకుంది రచన. ఆమె మృదు స్వభావం, అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం, కష్టపడి పనిచేసే తత్వం వల్ల ఆరోగ్య సదనంలో 1 నెల రోజుల్లోనే ఆమె ఒక ప్రముఖ స్థానం ఆక్రమించింది. అయితే ప్రతిమతో ఎంత స్నేహంగా ఉందామని ప్రయత్నించినా ఆమె కాస్త ముభావంగానే ఉన్నట్లు గ్రహించింది. తను సిటీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా ఉన్న ప్రతిమ ఇప్పుడెందుకు ఇలా మారిందో ఎంత ఆలోచించినా రచనకు అర్థం కాలేదు. బహుశా తండ్రితో తెగతింపులు చేసుకుని రావటం వల్ల కొంచెం మోడీగా ఉందేమోనని ఆమె సరిపెట్టుకుంది. గైనిక్ పేషెంట్స్ని చూడటం పూర్తి చేయగానే రచన రవిచంద్ర దగ్గరకు వచ్చింది. అతను ఇంకా పేషెంట్స్తో బిజీగా ఉండటం చూసి తాను కూడా కొద్దిసేపు హెల్ప్ చేసింది. ఇద్దరు చకచకా చూసేసరికి పని త్వరగా పూర్తయిపోయింది. చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటున్న రవిచంద్రతో, చంద్ర, నాకు ధర్మ సందేహం. మీ అమ్మగారి ప్రతిమ కింద ఉన్న హుండీ కాకుండా ఎర్ర రంగు వేసిన మరికొన్ని హుండీలు చూశాను. వాటి మీద లంచం అని రాసుంది. ఈ ఉచిత వైద్యశాలలో ఇష్టమున్న వాళ్ళు హుండీలో డబ్బులు వేస్తారు. అసలు డబ్బులే అడగని హాస్పిటల్లో లంచం అని హుండీలు పెట్టడం ఏమిటి అని అడిగింది రవిచంద్రని. రవిచంద్ర నవ్వేసి, ఓ అదా నీ డౌటు అని. సాధారణంగా ఎంత మంచి ఆర్గనైజేషన్ అయినా, ఎంత పగడ్బందీగా మనం ఉన్నా మన దగ్గరకు వచ్చే మనుషులకి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొందరు డబ్బున్న వాళ్ళు డబ్బుతో అన్ని పనులు చేయించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు లంచాలిచ్చి పనులు చేయించుకునే పద్ధతిని ఇష్టపడతారు. అలా ప్రలోభ పెడితే మన స్టాఫ్తో కొందరైనా టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఆ ప్రమాదాన్ని పసిగట్టి మనం ఇక్కడ లంచాలను లీగలైజ్ చేశామన్నమాట చెప్పాడు. లంచాలకు లీగలైజ్ చేయటం అంటే అర్థం కాలేదు ఆమెకు. నీకు గంటలో అయ్యే పని అరగంటలో కావాలనుకో, లంచం ఇచ్చి ఆ పని చేయించుకోవచ్చు. పేషెంట్కి ఓ గంట పాటు వెయిట్ చేయడానికి సహనం లేకపోతే ఈ హుండీల దగ్గర కౌంటర్లో అడిగితే అతని పనిని బట్టి రేటు చెబుతారు. ఆ డబ్బుని ఆ ఎర్ర హుండీలో వేసి చీటీ తీసుకెళితే గంటలో జరిగే పని అరగంటలో అయిపోతుంది. దీనివల్ల లంచం ఇవ్వడానికి అలవాటు పడ్డ వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగులకు లంచం తీసుకునే అలవాటు అవ్వదు. ఎక్కడో విదేశాల్లో ఈ పద్ధతి ఉందని ఎవరో చెప్పగా విన్నాను. ఇక్కడ ఈ పద్ధతి ప్రవేశపెట్టాను అని అన్నాడు రవిచంద్ర. రచన కిలకిలా నవ్వింది. భలే ఉంది, ఇంతకీ ఎవరైనా లంచాలు హుండీలో వేస్తున్నారంటావా? రచన కిలకిలా నవ్వుతూ అడిగింది. ఓ బోలెడు మంది. మామూలు హుండీల కన్నా ఈ హుండీలే ఎక్కువగా నిండుతున్నాయంటే లంచం ఇవ్వాలి, పనులు చేయించుకోవాలి అన్న తపన ఉన్నవాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ. లంచాల హుండీలోని సొమ్ముని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం అన్నాడు రవిచంద్ర. ఆ రోజు నెలలో మొదటి ఆదివారం.
ప్రతి నెల మొదటి ఆదివారం ఆరోగ్య సదనంలో కాస్త హడావుడిగా ఉంటుంది. ఆ హడావుడిని గమనించిన రచన సిస్టర్ రోజాను పిలిచి, ఏమిటి ఆరోగ్య సదనంలో ఈరోజు ఏదైనా ఫంక్షనా అని అడిగింది. ఓ, మీకు తెలియదు కదూ, ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం హుండీలు ఓపెన్ చేస్తారు. కమిటీ సభ్యులంతా అక్కడ తప్పనిసరిగా హాజరవుతారు. డబ్బు లెక్క చూసి ఆయా శాఖల ఖర్చులకు ఎంతైతే అంత ఆ శాఖల హెడ్స్కి ఇస్తారు. మిగిలిన డబ్బుని ఆసుపత్రి నిర్వహణకు, మందులకు, వెహికల్ మెయింటెనెన్స్కి కేటాయిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే కమిటీ హాలులో సమావేశం ఉంటుంది. అన్ని విభాగాల అధిపతులు తమ శాఖల్లో జరిగిన పని ప్రోగ్రెస్ని, తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్తారు. వాటికి పరిష్కారాల్ని అక్కడికక్కడే నిర్ణయిస్తారు. తర్వాత ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేసినా, కట్టుబాటు తప్పి వ్యవహరించినా, ఆరోగ్య సదనం నియమాలను ఉల్లంఘించినా వాళ్ళు అందరి ముందు నిలబడి సంజాయిషి చెప్పి తీరాలి. తప్పించుకోవడానికి వీలవదు, వివరంగా చెప్పింది సిస్టర్ రోజా. ఎంతో ఉత్సాహంతో ఆ రోజు కార్యక్రమాల్ని పరిశీలించింది రచన. మామూలు హుండీల్లోని మొత్తం 7,000 అయితే లంచాల హుండీలో 10,000 పై చిలుకు ఉన్నాయి. అబ్బా, ఏమీ కోరకుండానే నెలకు 17,000 ఆదాయమా ఈ ఆరోగ్య సదనానికి అన్న మాట చిన్నగా వినిపించి వెనక్కి తిరిగింది రచన. బాగా దగ్గరగా నిలబడి ఉన్నాడు హరినాథ్. అవును, ఆశ్చర్యమే అంది రచన నవ్వి. ఈ సొమ్మంతా ఆసుపత్రికి ఖర్చు చేస్తారా అని అడిగాడు మళ్ళీ. ఏమో, నాకు తెలియదు అంది రచన. అయితే రవిబాబు పని బాగానే ఉందన్నమాట అని అన్నాడు. ఆ సంభాషణ రుచించని రచన అతని వైపు తిరిగి ప్లీజ్ అంది. సారీ, ఊరికే అన్నాను అన్నాడు హరినాథ్. ఆ రోజు మధ్యాహ్నం కమిటీ హాల్లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చాలా సిస్టమేటిక్గా జరిగింది. తమ తమ శాఖల్లో ఎంతెంత ఖర్చు అయింది, ఆయా శాఖల ఇన్ఛార్జీలు తమ లెక్కల్ని కమిటీకి సమర్పించారు. ఖర్చులు పోను మిగిలిన 7,000 రూపాయలను మేనేజర్ డాక్టర్ రవిచంద్రకి అందజేశాడు. ఆయనకి 7,000 దేనికి, ఏం చేస్తారు అని అడిగింది రచన రోజాని. ఏమో, ఇంతవరకు ఎవరూ అడగలేదు. బహుశా ఆరోగ్య సదనం అభివృద్ధికి, కార్యక్రమాలకు, కొత్త పరికరాలు కొనడానికి, ఆయన పరిశోధనలకు ఉపయోగించుకుంటారేమో. ఆయనదే సంస్థ, ఎంతైనా చైర్మన్ కదా అంది రోజా. తర్వాత రవిచంద్ర చాలా క్లుప్తంగా మాట్లాడాడు. మీ సమస్యలను నాకున్న పరిధిలో పరిష్కరిస్తాను, కానీ మన సమస్యలు పేద ప్రజల వైద్య సౌకర్యానికి అడ్డు కాకూడదు అని నిష్కర్షగా చెప్పాడు. తర్వాత ఫిర్యాదుల పర్వం. ఈ పర్వాన్ని పరందామయ్య, భాస్కర్ రావులు నిర్వహించారు. కొందరు ఖర్చుల మీద, కొందరు డాక్టర్ల పనితీరు మీద ఫిర్యాదు చేశారు. ఆయా డాక్టర్లు సంజాయిషి చెప్పుకున్నారు. ప్రతిమ ఎక్కువ గ్రామాల్లో క్యాంపులు నిర్వహించిన ఖర్చులు తగ్గలేదని మేనేజర్ రఘురాం ఫిర్యాదు చేశాడు. దానికి ప్రతిమ గ్రామాల మధ్య వ్యాన్ బ్రేక్ డౌన్ అవటం వల్ల కొన్ని గ్రామాల్లో క్యాంపులు నిర్వహించలేకపోయాం. అయినా వెహికల్ రిపేర్ ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. ఈ విషయం కమిటీకి నేను లిఖితపూర్వకంగా తెలిపాను అని వినయంగా చెప్పింది. తన ఆస్తిలో ఎంతో భాగం ఆరోగ్య సదనానికి వెచ్చించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్న ప్రతిమ అలా సంజాయిషి ఇచ్చుకోవటం డాక్టర్ రచనకి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె మరో విషయం కూడా గమనించింది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ అందరితో సరదాగా పని చేయించే రవిచంద్ర ఈ కమిటీ సమావేశంలో చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగా వ్యవహరించాడు. ఆరోగ్య సదనం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ చిన్న పని జరిగినట్లు తెలిసినా చాలా కటువుగా వాళ్లను మందలించాడు. అప్పుడు అతను ఆమె కళ్ళకి ఒక సామాన్య డాక్టర్గా కాక, ఒక ఆశయం కోసం యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపిస్తున్న కమాండర్లా కనిపించాడు. సమావేశం చివరలో సభ్యులందరికీ బిస్కెట్లు, టీ ఇచ్చారు. తర్వాత భవిష్యత్ కార్యక్రమాల గురించి నిర్దిష్టమైన చర్చ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత రచన తన రూమ్కి బయలుదేరింది. రవిచంద్ర పరందామయ్య వాళ్ళతో ఇంకా చర్చిస్తూనే ఉన్నాడు. హరినాథ్ రచన వెంట నడుస్తూ, ఏం మీరు చర్చలో పాల్గొనకుండా వచ్చేస్తున్నారు అని అడిగాడు. నేను వచ్చి నెల కాలేదు, అప్పుడే చర్చలో పాల్గొనేంతటి దాన్ని అయిపోయానా